యాక్టింగ్లో చంపేస్తారు, సింగింగ్, ఇప్పుడు కొత్త రెస్పాన్సిబిలిటీ యాజ్ అ జడ్జ్గా. నిత్య, హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ ఫర్ దిస్ రైడ్? వెరీ ఎక్సైటెడ్. ఐ థింక్ నాకు ఫస్ట్ వీళ్ళు వచ్చి నన్ను అడిగినప్పుడు నాకు ఫస్ట్ అనిపించింది, ఓ ఇది కొత్తగా ఉంది, ఇది నేను ఎప్పుడు చేయలేదే, అయితే చేసేద్దామని. సో నాకు ఇది ఒక అడ్వెంచర్ లాగా, చాలా కొత్త విషయం ఇది. సో ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ యాక్చువల్లీ. అన్ని బాక్సులు కూడా అలా టిక్ చేసేస్తున్నారు కదా మీరు, ఒక్కొక్కటి. అండ్ ఎక్కడైతే ఎక్స్పెరిమెంట్ అన్న పదం ఉంటుందో అక్కడ నిత్య ఉంటుందన్నమాట. షీ వాంట్స్ టు ఎక్స్పెరిమెంట్ ఎవ్రీథింగ్. సో ఇప్పటివరకు అది సినిమాల్లో చూస్తూ ఉన్నాం, ఇప్పుడు జడ్జ్గా. సో ఎలా అనిపిస్తుంది తెలుగు ఇండియన్ ఐడల్ గురించి? ఇంతకుముందు శ్రీరామ్ ఏదో చెప్పబోయారు, అక్కడి నుంచి అరవింద్ గారు, ఆరాధన గారు ఆపేశారు. మీరేమని చెప్పాలనుకుంటున్నారు? ఏంటి అటువైపు చూడకుండా ఇటు తిరిగి చెప్పండి కెమెరాకి. ఏమైనా ఇప్పటివరకు ఏం జరిగిందో అలాంటివి ఏమైనా? వాళ్ళ పాప మా వాళ్ళు రాసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, అప్పటి నుంచి న్యూస్ ఏం దొరకట్లే, అది ప్రాబ్లం. మనం వీఆర్ కాంట్రాక్చువల్లీ బౌండ్, విల్ గెట్ సూడ్ ఇఫ్ వి సే సంథింగ్. వేసేసారు, అరవింద్ గారు లాక్ వేసేసారు. ఓకే, we will get sued, so we will not get into that. మాస్టర్ మైండ్ అని అందుకనే అనలేదు సార్, మిమ్మల్ని అర్థమైపోయింది. ఎస్, బట్ ఐ నో దట్ ఒకటి నేను చెప్పగలను, చాలా చాలా ఫన్గా ఉండింది మాకు. మనం ముగ్గురు, నాకు చాలా నచ్చింది మన టీమ్ ఆఫ్ జడ్జెస్, కార్తిక్, నేను, తమన్. వీ హ్యాడ్ గ్రేట్ కెమిస్ట్రీ. మన ముగ్గురు కూర్చున్నప్పుడు వీ హ్యాడ్ సచ్ అంటే చూస్తేనే అది బాగుండింది నాకు. సో ఐ రియలీ ఎంజాయ్డ్ బీయింగ్ విత్ మై కో జడ్జెస్. ఆఫ్ కోర్స్ నాకు జడ్జ్ చేయడం అంత కొంచెం కష్టంగా ఉంటుంది ఎప్పుడు. అందరూ బాగానే పాడుతున్నారు కదా అని నాకు అనిపిస్తుంది. నేనేం పెద్ద గొప్ప సింగరేం కాదు, కానీ సో నాకు అందరూ బాగానే పాడుతున్నారు అని నాకు ఎప్పుడు అనిపిస్తుంది. కార్తిక్ అండ్ తమన్ ఎప్పుడు చెప్తా, ఇది నువ్వు కరెక్ట్గా చేయలేదు, అవన్నీ కార్తిక్ అండ్ తమన్ చెప్తారు. ఏదో ఒకసారి మళ్ళీ చెప్పండి, బాగుందా ట్యూన్? ఏదో 6/4 తక్కదిమి 6/8లో పాడారు మీరు, అది కాదా? 6/8 గమకం, అది ఇది ఇవన్నీ వాళ్ళు చెప్తారు. కానీ నాకేంటంటే, నాకు ఐ జస్ట్ వాంట్ టు సీ లైఫ్, ఐ వాంట్ టు సీ లవ్ ఫర్ మ్యూజిక్ అండ్ ఒక పర్సనాలిటీ, అది నేను చూస్తున్నా. కానీ నాకైతే అందరూ బాగానే పాడుతున్నారు కదా అని నాకు అనిపిస్తుంది. సో చాలా కష్టం నాకు ఎలిమినేట్ చేయడానికి, లేదు వద్దు నో అని చెప్పడానికి. కాదు లేదు వద్దు కాదు. సో యా, బట్ ఆన్ ద హోల్ ఐఎమ్ ఎంజాయింగ్ విత్ మై జడ్జెస్ అండ్ ఇట్స్ బిన్ అ వెరీ ఇంట్రెస్టింగ్ జర్నీ. నాకు మనం ఎవరిని చూస్ చేస్తామో వాళ్ళకి ఒక లైఫ్ వస్తుంది అనేది చాలా మంచి విషయం. అండ్ ఆల్సో ఈవెన్ టాప్ ఫస్ట్లో రావట్లేదంటే కూడా ఐ నో దట్ అందరి టాలెంట్స్ ఇక్కడ చాలా, you know, it gets, everybody can see the talent. Yes. So they'll all get a career, they'll get a life. మన పార్టిసిపెంట్స్ అందరూ చాలా ప్యాషనెట్గా ఉన్నారు. చాలా సంవత్సరాల నుంచి పాట పాడాలి, మ్యూజిక్లో ఉండాలి అని చెప్పేసి అన్నీ వదిలేసి మ్యూజిక్లో ఉన్నారు. సో ఐ రియలీ వాంట్ దెమ్ టు గెట్ సంథింగ్ బిగ్ అవుట్ ఆఫ్ దిస్ స్టేజ్.